శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలించి అదృష్టాన్ని కలగజేస్తున్నాయి అన్న విషయాన్ని పరిశీలించే ముందు, మరి మేషరాశి వారికి అందరికీ తెలిసిన విషయమే, 12వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు నష్టం పోవచ్చు, వారు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. అయితే మేషరాశి వారికి శని భగవానుడు 10, 11 స్థానాలకు అధిపతి. 10వ స్థానం అంటే కర్మస్థానం, చేస్తున్న వృత్తి, అది 12లో ఉండడం వల్ల వృత్తిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృత్తిరీత్యా దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే లాభాధిపతిగా ఉండడం, ఈ 1000 స్థానంలో ఉండడం వలన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది.
అంటే ఈ సమయంలో ఈ రాశివారు మరి శని భగవానుడికి తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఏదైనా వృత్తిలో మంచి మార్పు వచ్చి విదేశం లాంటిది వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఏదన్నా గృహం లాంటిది మీరు కొనుక్కోవడం వల్ల ఆస్తి సొంత గృహం కొనుక్కుంటే కొంతవరకు మీకు ఈ సమయంలో రుణం చేయడం కూడా అప్పు చేయడం కూడా జరుగుతుంటుంది. అలాగే ఉన్న ధనం అంతా కూడా జీరో బ్యాలెన్స్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇల్లు కొనుక్కుంటే అది మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఈ ఇన్స్టాల్మెంట్ కట్టడంలో తర్వాత కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అంతా కూడా మీకు ఈ ఏలినాటి శని మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇలా కష్టపడుతుంటాం, వాయిదా కట్టాలి, డబ్బులు ఉండవు, అప్పు ఈ చికాకులన్నీ మీకు ఏలినాటి శనిలో అనుభవించేస్తారు. కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంటు స్థిరాస్తి మీద పెట్టుకుంటే కంప్లీట్గా మీకు ఏలినాటి శని పూర్తవబోతులకి మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవుతుంది. అయితే శని భగవానుడికి మీరు పరిహారం కంపల్సరీగా చేయించుకోవాలంటే మీరు ఎక్కువగా ప్రతి నిత్యం కూడా వీలైతే ప్రతిరోజు కూడా చాలా నియమంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎటువంటి అనాచారమైనటువంటి పనులు, వ్యసనాలకు సంబంధించినవి, అలాగే ఏవైతే మనకి ధర్మానికి విరుద్ధంగా కొన్ని ఉంటాయి కదా, వాటిలో పాల్గొకుండా నిజాయితీగా న్యాయసమ్మతంగా ఉంటూ చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ ఉండాలి. అంటే చాలా వరకు వ్యసనాలకు దూరంగా ఉంటూ లిమిటెడ్గా ఖర్చు పెట్టుకుంటూ ఏదైనా సాధ్యమైనంత వరకు సింపుల్ లైఫ్ పాల్గొనడం వల్ల, అలాగే ఉన్నంతలోనే అడ్జస్ట్మెంట్ అవ్వడం వల్ల, అప్పు చేయకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే శని ఆటోమేటిక్గా యోగిస్తాడు. అలాగే మీకు ధర్మబద్ధంగా ఉండాలంటే శివుడికి ప్రతిరోజు అభిషేకం చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, హనుమాన్ని సేవించడం కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని సంతృప్తిపరచడం వల్ల శని మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మేషరాశి వారు శనిగ్రహానికి తప్పనిసరిగా పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక గురుగ్రహం పరిశీలించినప్పుడు గురువు భాగ్యాధిపతిగా ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉంటూ వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే వివాహ సంబంధం రావడం కానీ, పెళ్ళి అవడం కానీ, పెళ్ళి కుదరడం కానీ, లేదంటే విదేశం వెళ్ళడం కానీ, కొత్తగా ఆదాయ వనరు ఎన్నుకోవడం కానీ, అలాగే పిల్లల యొక్క అభివృద్ధి. అంటే మీకు ఇంచుమించుగా మే 1 వరకు గురువు అనుకూల స్థానంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువుని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు దత్తాత్రేయుని కానీ, సాయిబాబా వారిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ ఆరాధించడం వల్ల మీకు గురువు యొక్క అనుకూలత మే 31 వరకు ఈ దేవతలను ఆరాధించడం వల్ల అనుకూలత లభిస్తుంది. అయితే అత్యంత అదృష్టమైన పీరియడ్ ఏంటంటే మీ జీవితంలో జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు చతుర్థ స్థానంలో ఉచ్చస్థానంలోకి వస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని, హంస మహాపురుష యోగాన్ని మీకు అందించబోతున్నాడు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యలో ఈ రాశివారికి గురువు ఒక ప్రత్యేకమైనటువంటి పంచమహాపురుష యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే హంస మహాపురుష యోగం అంటే గురువు ప్రత్యేకమైన యోగంలో ఉంటూ మీకు భాగ్య వ్యయాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వలన కంప్లీట్గా ఈ సమయంలో ఏదైనా కొత్త గృహం ప్రవేశించడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అక్టోబర్ 31 అంటే ఇంచుమించుగా మీకు నవంబర్ 1 నుంచి సంవత్సరం ఆఖరు వరకు ఈ గురువు సింహరాశిలో 5వ స్థానంలో ఉంటూ కూడా మీకు యోగించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి గురువు యోగించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఒకసారైనా మీరు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల, దత్తాత్రేయుడు క్షేత్రాలైనటువంటి గాన్గాపూర్ లాంటి క్షేత్రాన్ని దర్శించడం వల్ల జీవితంలో కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే
గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్కో అటుకులో అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరికి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.